ఆనెస్ట్లీ నేను యాత్ర 2లో మీ పర్ఫార్మెన్స్ చూసి ఆశ్రిత ఐ వాజ్ థ్రిల్డ్. ఎంత ఆ బాడీ లాంగ్వేజ్, ఐ థింక్ డాన్స్ నుంచి వచ్చిన ఈజ్ అనుకుంటాను అది కదా. అండ్ ఆల్సో మదర్హుడ్ అండి, ఆ వల్నరబుల్ జోన్లో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఇందులో యాత్ర 2లో విజయమ్మ గారి పాత్ర చాలా ఒక ఎమోషనల్లీ వల్నరబుల్ జోన్లో ఉన్నారు ఆవిడ. సో ఆ మాతృత్వంలో నేను పర్సనల్గా ప్యారలల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నవన్నీ ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏడుపు సీన్స్లోనైనా నిజంగా ఐ పోర్డ్ మై హార్ట్ అవుట్ కొంచెం. అండ్ కొంగు నుంచి ఇలా ఇలా తుడుచుకోవడం మొదలుకొని ఆ మేనరిజమ్స్ అన్ని చెప్పించారా ఆశ్రిత, లేకపోతే మీరు కొన్ని అలుగుపోయారా? లేదండి, 90% ఇన్వాలంటరీగా వచ్చేసాయి అవి తెలియకుండా. అండ్ అది మ్యాచ్ అవ్వడం ఐ గాట్ లక్కీ. చాలా కళ్ళకు కట్టిన సీన్. ఇప్పుడు చాలా మంది అందరూ చూస్తారు సినిమా చాలా బాగా అందరినీ రీచ్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ ఫీల్స్ డిలైటెడ్ టు హ్యావ్ వన్ మోర్ హిట్ ఇన్ ద కిటీ. అవును, మమ్ముటి గారు మెట్లెక్కి పైకి వెళ్తున్న సీన్, ఎస్, అక్కడ మీరు కింద నుంచి వెళ్ళడం అవసరమా అన్నట్టు అడుగుతారు. అవును, ఎంత సహజంగా ఉంది అది. అండ్ దట్ వాజ్ అ వెరీ క్రూషియల్ మూమెంట్ యాక్చువల్లీ, బికాజ్ నిజంగా వాస్తవ పరిస్థితులు మీకు తెలుసుంటాయి కదా. కరెక్ట్. సో అదొకటి. రెండోది, మీరు బోర్న ఏడ్చిన సన్నివేశం, రెండు కూడా. సో టెల్ us యువర్ ఎక్స్పీరియన్స్. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం ఉంది మీకు? అంటే అక్కడ సింపుల్గా మనం బేస్ లెవెల్లో మాట్లాడుకుంటే, ఒక ఇంట్లో గృహిణి అంటే సంబడి హూ హోల్డ్స్ ద ఫోర్ట్, ఆవిడే కదా బ్యాక్ బోన్ అందరికీ. సో బేసిక్ కన్సర్న్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఎలా ఉంటుంది, అయ్యో ఎందుకు ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం కదా మనము. సో దట్ హ్యాడ్ టు బి మేనిఫెస్టెడ్, దట్ హ్యాడ్ టు బి ట్రాన్స్లేటెడ్, లైక్ యూ సెడ్, కీపింగ్ ఇన్ వ్యూ విజయమ్మ గారు పర్సోనా. అది యాత్ర 1లో కూడా మీకు ఒకవేళ గుర్తుంటే సిమిలర్ సీన్, ఇలాగే బయట ఎండలు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని సిమిలర్గా అంటాను అక్కడ. సో తెలుసో తెలియకో అదొక సిగ్నేచర్ ఎమోషన్ అయిపోయింది టువర్డ్స్ వైఎస్ఆర్ గారి పాత్ర అందులో. ఆల్సోనండి, ఐ థింక్ కెమిస్ట్రీ బిట్వీన్ యాక్టర్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన కూడా ఎంత సహజంగా చేస్తారంటే సార్, అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఆ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ముందు లైక్ దిస్ ఈజ్ నాట్ ఈవెన్ నథింగ్. కాబట్టి అదొక ప్రెషర్ ఉంటుంది దట్ ఆయన అన్కంఫర్టబుల్ చేయకూడదు. సో లెట్ మీ సీ హౌ బెస్ట్ ఐ కెన్ మేక్ లెస్ ఫస్ అబౌట్ దిస్ అన్న ఒకటి ఉంటుంది సీనియర్స్తో చేసినప్పుడు. యా, యూఆర్ న్యాచురలీ వెరీ కాన్షియస్ కదా. ఆల్దో ఏమైనా రీటేక్ తీసుకున్నా ఏం చేసినా దే మేక్ యూ కంఫర్టబుల్, ఏం పర్వాలేదు అని. దే ఆర్ ఆల్వేస్ కౌన్సిలింగ్ పీపుల్. సీనియారిటీ అంటేనే అది, చుట్టూ ఉన్న వాళ్ళని కంఫర్టబుల్ చేయటం. చాలా తక్కువ మంది విల్ మేక్ యూ, దట్స్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్. వాళ్ళు ఊరికి ఆ స్టేజ్కి వెళ్ళలేదు. అది కూడా ఉండింది మా కాన్షియస్నెస్లో, బై నిజంగా ఇప్పుడు అవసరం ఎందుకో మరి. ఐ థింక్ సమ్ టైమ్స్ సినిమా భాషలో చెప్పాలంటే ఆ సీన్ బాగా పండింది అంటారు కదా. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండి. మది సార్, డిఓపి గారు, మాహి గారు, ఏడీస్. సో ద ఎనర్జీ ఆన్ ద సెట్స్ ఆఫ్ యాత్ర 2 పర్టిక్యులర్గా చెప్పుకోవాలంటే కొంచెం ఇంటెన్స్గానే ఉండింది కంపేర్ టు అదర్ ఫిల్మ్ సెట్స్. జనరల్గా మాట్లాడడం కష్టం, ఇలాంటివి వి కాంట్ జనరలైజ్, బట్ డెఫినెట్లీ ద ఇంటెన్సిటీ వాజ్ హయ్యర్ అనిపిస్తుంది నాకు, బికాస్ ఎవ్రీబడి వాజ్ ఫోకస్డ్. సో ఇమాజిన్ అ బంచ్ ఆఫ్ ఫోకస్డ్ పీపుల్ మేకింగ్ అ ప్రోడక్ట్, ఇట్ విల్ బీ ఫుల్ ఆఫ్ ఫోకస్. అబ్సల్యూట్లీ. అండ్ అది కనిపించింది సినిమాలో, ఎంత డీటెయిలింగ్ ఉంది, ఎంత ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోయింది అసలు. అంటే షార్ప్ ఎమోషన్స్ కాకుండా చాలా మెలోగా ఉంది. అంటే ద హోల్ ఇంటెన్సిటీ ఉంది కానీ మెలోగా ఉంది, చాలా మెలోగా ఉంది. సో మీ ఆఫ్ కోర్స్ మీ కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్డా ఇచ్చారా? ఓ ఎస్ అండి, మొత్తం లుక్ అంతా చాలా దగ్గరుండి వాళ్ళు టీమ్ హోంవర్క్ చేసి డిజైన్ చేసిన. అండ్ ఐ వాజ్ ఆల్సో కంఫర్టబుల్. అలా హాయిగా మనం ఇంట్లో కూడా చూస్తాం కదా మన అమ్మల్ని, మన పిన్నుల్ని, బామ్మల్ని అలా కాటన్ చీరలు వేసుకొని. సో ఐ హ్యావ్, అంటే అది కూడా ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ అండి. కొంచెం ఫిజికాలిటీ మీద తక్కువ ఫోకస్ ఉన్న క్యారెక్టర్స్ వేయడం నా కంఫర్ట్ జోన్ ఏమో, తెలుసో తెలియకో ఐ హ్యావ్ అరైవ్డ్ హియర్ ఇందులో. బికాస్ యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఈ స్ట్రీక్ ఆఫ్ హెయిర్ ఇక్కడుందా అక్కడుందా కాదు, అక్కడ ఎమోషన్ దిగిందా లేదా, దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి ప్రస్తుతం నేను ఈ జోన్లో కంఫర్టబుల్ ఉన్నాను. ఎక్కడో అక్కడ ఎస్కేప్ అవుతున్నానా, ఐ గోయింగ్ అవే ఫ్రమ్ నా ఏజ్లో చేయాల్సిన వాట్ యు సే ఆ బాడీ కాన్ఫిడెన్స్ నాకు రావట్లేదని నేను ఇందులో ఐ లుకింగ్ ఫర్ సంథింగ్ ఇన్ దిస్ అన్న థాట్స్ వస్తాయి. మేబీ ఇప్పుడు అనిపించిందండి మొన్న యాత్ర 2 రిలీజ్ తర్వాత, నవ్ ఐ ఫెల్ట్ I think I'm willing to play something younger and nicer and bubblier and closer to my real age. అదే నేను యాక్చువల్ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోయాను. అంటే ఒక మన వయసు కంటే చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి పాత్ర వేయడం అంటే 2 విధాల. ఇప్పుడిప్పుడే మీరు ఏదో చాలా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, కరెక్ట్, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ సహజంగా వస్తారు అందరూ, నేను కూడా వచ్చాను అనుకోండి. యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ క్యారెక్టర్స్ లైక్ దిస్, సచ్ క్యారెక్టర్స్.
సో అది ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తుందా? నేను ఇంకా అసలు బికాస్ యూఆర్ సో ప్రిటీ అండ్ కాదు డాన్సర్, మంచి డాన్సర్, కావాల్సిన దాదాపు అన్ని గుణగణాలన్నీ ఉన్నాయి స్క్రీన్ కావాల్సినవి. రైట్. సో కరెక్టే మీరు అన్నట్టు. టేక్ ఆఫ్ పాయింట్ ఇట్ సెల్ఫ్ బాహుబలిలో ఐ వాస్ 27 స్వప్న గారు వెన్ బాహుబలి రిలీజ్డ్. దాన్ని బట్టి మీరు యూ కెన్ కూడా ఆల్మోస్ట్ ఒక మదర్లీ వదిన ఆ ఇమేజే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇంకా అమ్మ అనుకుంటారు. బాహుబలిగా మన దేవసేనకు అమ్మగా వేశారు. అమ్మ కాదండి వదినండి అని నేను అప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటాను. బట్ యా, టేక్ ఆఫ్ పాయింట్ ఇట్ సెల్ఫ్ వాజ్ దాట్. అండ్ 2017లో బాహుబలి రిలీజ్ అయింది, 18లో యాత్రాకి సెలెక్షన్ అయింది, యాత్ర స్టార్టెడ్. సో ఇన్ అ వే మై సెకండ్ ప్రామినెంట్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ నేను ఇలా మీరు అన్నట్టు ఏజ్ ఇలా యాంప్లిఫై అవ్వడంతో అగైన్ డెస్టినీ. ఐ డి నాట్ ఇమాజిన్ దట్ ఐ విల్ బి హ్యాండ్ పిక్డ్ బై రాజమౌళి గారు. అవును. ఐ డింట్ ఇమాజిన్ దట్ విజయమ్మ గారితో పోలి కలిసి ఇలా ప్రొటాగనిస్ట్ రోల్ వస్తుందని. సో కొన్ని ఐ వెంట్ విత్ ద ఫ్లో అండ్ ఐ హ్యావ్ నో అదర్ రీజన్ హియర్ అదర్ దెన్ థ్యాంకింగ్ డెస్టినీ అండి. అదైతే ఫర్ షూర్ కదా. ఫస్ట్ అది మనం ఎవరైనా గిఫ్ట్ ఇస్తుంటే తీసేసుకోవాలి గిఫ్ట్. తర్వాత ఆ గిఫ్ట్లో ఏముంది, ఏం చేయాలి, అవన్నీ ఆలోచనలు వస్తాయి. రైట్ నౌ దట్ యాత్ర 2 is done, రైట్ నౌ ఐమ్ ఇన్ అ జోన్ వేర్ ఐమ్ లైక్ ఓకే, ఇప్పుడు ఆ ఫేజ్ అయిపోయింది కదా, ఏమన్నా ఏజ్ రివర్స్ చేసుకుని లేదా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే బాగుండని ఒక ఆలోచన అయితే వచ్చింది. ఏజ్ ఎందుకు రివర్స్ చేయడం అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో యూఆర్ సో యంగ్. మనకి 40 ఇప్పుడు మొన్న ఐశ్వర్యరాయ్ గారు PS2లో అంటే ఆవిడతో కంపారిజన్ కాదు, బట్ అలాంటి స్టాండర్డ్స్ ఇప్పుడు ఈ జనరేషన్ విమెన్ ఆర్ సెట్టింగ్. అది వేరే ఎగ్జాంపుల్ కదండి, బికాస్ ఆవిడ హీరోయిన్ గా వచ్చి ఇప్పుడు ఇలాంటి రోల్ వేశారు. ప్రపంచ సుందరి అవన్నీ ఆ వీటితోటి మోడలింగ్ తో స్టార్ట్ చేశారు ఆవిడ కాబట్టి. బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు కూడా మనకి చాలా మంది అంటే మంచి యంగర్ రోల్స్ వేసేవాళ్ళు 40s లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ యు ఆర్ బేర్లీ ఇన్ యువర్ 30s. ప్రోగ్రెషనే కదా అయింది, రిగ్రెషన్ ఎక్కడ అవ్వలేదు కదా నేను అంటున్నా ఏజ్ విషయంలో. ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఒక ఇంటరాక్షన్లో తరుణ్ భాస్కర్ మెన్షన్డ్, యాత్ర 2లో ఇలా కనిపించిన తర్వాత వై డోంట్ యూ హ్యావ్ అ ప్రాపర్ మేక్ ఓవర్ అండి, అప్పుడు ఆ కమ్బ్యాక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, పీపుల్ విల్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఓహో షీ కెన్ ఆఫర్ వెరైటీ అని వాళ్ళకి ఐడియా వస్తుంది అని. దాట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఇన్పుట్ అనిపించింది నాకు. సో మేక్ ఓవర్ అంటే ఏం చేయాల్సి వస్తుంది మీరు? క్యారెక్టర్ని బట్టి మేక్ ఓవర్ అంటే మేబీ ఐ డోంట్ నో, యాక్చువల్లీ నేను కూడా అంత ఆలోచించలేదు కానీ అంటే మన డిజైర్ ఆపర్చునిటీస్ మీట్ అవ్వాలి కదా, అప్పుడే కదా ఏదన్నా వచ్చేది. కరెక్ట్, ఆపర్చునిటీస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఇండస్ట్రీకి మంచో చెడో అసలు విజువల్ ఇండస్ట్రీ అంతటికీ కూడా విమెన్ కి చాలా స్ట్రింజెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా ఉండాలి, ఈ రంగులో ఉండాలి, తెల్లగా ఉండాలని ఇప్పటికీ ఇట్స్ అ బిగ్ డీల్. రైట్. ఈ విషయంలో అయితే ఈవెన్ ఆన్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు అన్నది ఒక స్ట్రింజెంట్ ఇది. అండ్ మన స్క్రీన్ మీద ఉన్నదానికంటే 6 సార్లు 5 సార్లు ఎక్కువ కనిపిస్తామని కొంతమంది ఎవరో చెప్పారు, సంబడి 7 times అంట. 7 times అదే. సో కాబట్టి మనం చచ్చినట్టు బయట చూస్తే చాలా మంది నేను చూస్తాను ఈ హీరోయిన్స్ పుల్లల్లా ఉంటారు, స్క్రీన్ మీద నార్మల్గా కనిపిస్తారు. కరెక్ట్. ఈ లెక్కన మామూలు మనుషులు అంటే మనందరం ఎలా కనిపిస్తామా అన్న డౌట్ వస్తుంటుంది. 100% అండి. అండ్ స్క్రీన్ లాంగ్వేజ్ పీపుల్, దట్స్ వై ఈ స్క్రీన్ వెనకాల ఉన్న క్యాల్కులేషన్ తెలియకే చాలా మంది దే కీప్ గెటింగ్ వరిడ్ ఆల్మోస్ట్. మా వాళ్ళైతే మా ఇంటి వాళ్ళు ఇప్పటికీ చెప్పుకోవాలి, ఎందుకు అలా కనిపిస్తున్నావు స్క్రీన్లో, అరే బాగానే ఉన్నావు కదా అక్కడ ఎందుకు అట్లా ఉన్నావు అని వాళ్ళకి వెంటనే ఆ థాట్ వస్తుంది వెన్ దే సీ మీ ఇన్ పర్సన్. ఈ క్యాల్కులేషన్ కూర్చొని ఇప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. అవునవును. కానీ దేవర్ టైమ్స్ వేర్ ఐ వుడ్ సే తెలుసా 7 times ఎక్కువ కనిపిస్తుంది, దట్స్ హౌ ది డిజిటల్ స్పేసెస్ అది ఇది అని. బట్ ఐ స్టాప్డ్ గివింగ్ ఎక్స్క్యూజెస్ అండి. ఒకళ్ళకి చెప్తూ వెళ్ళాలి ఇంకా లైఫ్ లాంగ్. నో మోర్ ఎక్స్క్యూజెస్. లెట్ దెమ్ అండర్స్టాండ్ వాట్ దే వాంట్ టు అండర్స్టాండ్. ఫస్ట్ నాకు అర్థమయ్యేలాగా సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోవాలి. సో రియల్ లైఫ్లో కూడా స్వప్న గారు వెదర్ ఇట్ ఈస్ బాడీ షేమింగ్ ఆర్ అంటే బాడీ షేమింగ్ అంటే కొంచెం నెగిటివ్ కానిటేషన్ ఉన్న వర్డ్ అది. కోవిడ్లో ఈ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ స్పేస్ పెరగడం వల్ల బాడీ పాజిటివిటీ అండ్ యాక్సెప్టింగ్ ప్లస్ సైజ్ విమెన్ అనే కాన్సెప్ట్ని నేను బాగా మనసుకి హత్తుకున్నాను ఆ కాన్సెప్ట్. బికాజ్ I have seen very beautiful, large, whatever, plus size models, UK, US lo, they look so beautiful, so happy, so content. And వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఎస్పెషలీ. బికాజ్ ఇప్పుడు ఓవర్ నైట్ సడన్గా ఐ కాంట్ చేంజ్ మై లుక్. కరెక్ట్. సో వాట్ కెన్ ఐ డూ? ఫస్ట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ గివ్ సెల్ఫ్ లవ్. ఈ సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ కొంచెం మన పేరెంటల్ జనరేషన్కి ఇంకోలా అర్థం అవుతుంది. బికాజ్ మన ఏమైనా ఇండియన్ పేరెంటల్ లాంగ్వేజ్ అంటే తిట్లు. అవును.
కొంచెం తిట్టడం ఇస్ ప్రేమ ఫర్ దెమ్. అవును, అలా కాదు కదా, మన దగ్గరకు వచ్చేసరికి లేదు లేదు ఇన్నర్ వాయిస్ మార్చుకోవాలి. బికాస్ వాట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ అల్టిమేట్లీ బికమ్స్ హౌ యూ డీల్ విత్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు